ఇందుగలదందు లేదన్నట్టు ఎందెందు వెతికినా అందందే అవినీతి కనిపిస్తోంది. చివరకు చెత్తను వదలడం లేదు. కడప కార్పొరేషన్లో జరుగుతున్న ఆ చెత్త పనులేంటో ఒకసారి చూద్దాం. ఏపీ సర్కార్ చెత్త పన్ను రద్దు చేసింది. అయితే ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం పన్ను వసూలు చేస్తోంది. హోటల్ దగ్గర నుంచి అపార్ట్మెంట్స్ వరకు యూజర్ ఛార్జీల పేరుతో బాధేస్తున్నారు అధికారులు. పన్ను కట్టినా రసీదు మాత్రం ఇవ్వరు. గట్టిగా ప్రశ్నిస్తే ప్రైవేటుగా ప్రింట్ చేయించిన రసీదులను తోకా తొండం లేకుండా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్నులు రద్దు చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 10 నుంచి కడప మున్సిపల్ కార్పొరేషన్లో పన్ను వసూళ్లను నిలిపివేశారు. అయితే పబ్లిక్ అండ్ హెల్త్ విభాగంలోని కొందరు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పన్ను చెల్లించకపోతే జరిమానా వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఎందుకొచ్చిన తలనొప్పులని కడుతున్నారు. దాదాపు 14 నెలలుగా నెలకు 50 లక్షల చొప్పున చెత్త పన్ను వసూలు చేస్తుంటే అధికారులకు తెలీదా? దీనికి చాలా సమాధానాలు వస్తున్నాయి. ఇలా వసూలు చేసిన పన్ను డబ్బులను అధికారుల నుంచి లోకల్ లీడర్ వరకు పంచుకు తిన్నారన్న చర్చ జరుగుతోంది. దీనిపై హయ్యర్ అఫీషియల్స్ ఎంక్వైరీ చేయగా 30 మంది పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మధ్య కాలంలో క్లాప్ యూజర్ ఫీ సంబంధించి కొన్ని అడ్వర్స్ న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. క్లాప్ యూజర్ ఫీ గవర్నమెంట్ రిమూవ్ చేసిన తర్వాత కూడా కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసిన వాటిని కనీసం కార్పొరేషన్ కూడా కట్టకుండా డైవర్ట్ చేస్తున్నారు అని వచ్చినటువంటి అడ్వర్స్ న్యూస్ మీద కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రిలిమినరీగా. ఇంకా ఎంక్వైరీ సాగుతూ ఉంది. బట్ చేసినటువంటి ఎంక్వైరీలో కొన్ని చోట్ల చెప్పిన విధంగానే ఆ విధంగా కలెక్ట్ చేస్తున్నారు. అండ్ 1-2 చోట్ల కొంచెం హాస్పిటల్స్ కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టి మరీ కలెక్ట్ చేస్తున్నారు అని కూడా మా దృష్టికి వచ్చింది. అది ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వసూళ్లకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు కొందరు వెనక నుంచి చక్రం తిప్పుతున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే చెత్త సూత్రధారులు, వసూళ్ల పాత్రధారులు బయటపడే అవకాశం ఉంది.